రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతూ ఉంది. ఫ్రాన్స్ను అలరించేందుకు గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ వస్తూ ఉన్నారు. రాజాసాబ్ మాన్యాతో దుమ్ము లేపుతూ ఉన్నారు. చాలా కాలంగా వెయిటింగ్ తర్వాత రాజాసాబ్ టీజర్ రాబోతూ ఉంది. ఇక రాజాసాబ్ టీజర్ను తాజాగా మరికొద్ది నిమిషములలో విడుదల చేయనున్నారు. ఇక ఈరోజు ఉదయం ఈ యొక్క టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈరోజు ఉదయం 10:52 రెబల్ వైబ్ స్టార్ట్ కాబోతుందని ఓ వీడియో ద్వారా చిత్రబృందం విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక టీజర్ ఎలా ఉండబోతుందా అంటూ ఇటు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరో రోజు మాత్రమే ఉందంటూ ప్రభాస్ కూడా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ థియేటర్లకు ఈ ఏడాది డిసెంబర్ 5న రాబోతోంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేందుకు బిగ్ స్క్రీన్ మీద మరోసారి సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని ప్రభాస్ ఆ రోజు రాబోతున్నారని అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని స్పెషల్ పోస్టర్ లో మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఇక ఈ యొక్క పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇన్స్పైరింగ్ అయిపోతున్న డబ్బు కట్ట పై నుంచి అగ్నికి ఆవుతున్న ఎర్రని వస్త్రాన్ని లాగుతున్న ప్రభాస్ మూవీని రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా కనిపించారు. ఇక ప్రభాస్ తొలిసారి హర్రర్ థ్రిల్లర్ లో కనిపించబోతున్నారు. ఈ రాజాసాబ్ మూవీని రొమాంటిక్ కామెడీ హర్రర్ థ్రిల్లర్ గా తన మార్క్ స్టైల్లో ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ ఇక ఈ యొక్క సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చేస్తూ ఉన్నారు. టీజే విశ్వప్రసాద్ 2024 ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ మొదట ఈ ఏడాది రిది ఏప్రిల్ 10కి యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక జనవరిలో ఈ యొక్క మూవీని లాంచ్ చేశారు. నిజానికి రాజాసాబ్ మూవీ మొదట ఈ ఏడాది ఏప్రిల్ 10కి మ్యూజిక్ చేద్దామనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా రిలీజ్ డేట్ ఇప్పుడు డిసెంబర్ 5కు మారింది. ఇక ఈ యొక్క మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. సుమారు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే మరికొద్ది నిమిషములలో ఈ యొక్క టీజర్ విడుదల కానుంది.